హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు వేల 24 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురువుగారు, కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు కన్యా రాశి వారికి సంబంధించినటువంటి గ్రహ సంచారం ఈ నెల ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా రాశిలోని కేతు, సప్తమంలో రాహువు, షష్టమందు శని మరియు అష్టమందు కుజుడు, ఇక నవమందు రవి, గురు, బుధ, శుక్ర. చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ప్రధానంగా గ్రహ సంచారము మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాశియందు కేతు, సప్తమందు శని, షష్టమందు శని యోగించినప్పటికీ కూడా అష్టమ కుజ ప్రభావము మరియు 14వ తారీఖు నుంచి 12వ తారీఖు తర్వాత రవి, శుక్ర, బుధ గ్రహముల యొక్క సంచారం మారుతున్నటువంటి కారణం చేత పూర్వార్ధము కంటే ద్వితీయార్థము చాలా ఉత్తమంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా దైవబలం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత కన్యారాశి వారికి అనుకున్న పనులు ఏవి ఆలస్యమైనప్పటికీ కూడా ప్రధానంగా అన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. హెల్ప్ హ్యాండ్ అనేటువంటిది మీకు అన్ని సందర్భాల్లో మీకు దైవానుగ్రహం వల్ల కలుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఉద్యోగస్తులకి ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఉద్యోగంలో పైకి రావాలనుకున్నా 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో వేసినటువంటి ఆలోచనలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు మీకు విజయాన్ని చేకూరుస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కన్యారాశి వారికి కొలిక్కి వస్తాయి. 14 నుంచి 30వ తారీఖు మధ్యలో చూసేటువంటి సంబంధాలు కావచ్చు, ఏదైనా కానీ సంబంధ బాంధవ్యాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంబంధించినటువంటి జూన్ నెల మాసం అంతా కూడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మొక్కవని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. డబ్బులు అప్పులుగా ఇవ్వడం కానీ, లేకపోతే ధనపరమైనటువంటి విషయాల్లో ఒక ప్లాన్ అనేటువంటిది మీరు ఏర్పరచుకున్నట్లయితే కాస్తంత నష్ట నివారణ మీకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొంత సేవ్ అవుతారు. అయితే కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే ఈ నెల 3వ తారీఖు, 4వ తారీఖు, 12, 13, 14, 26, 27 ఈ వారం రోజుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలని గమనించాలి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. 3, 4 తేదీల్లో ముఖ్యంగా కన్యారాశి వారికి ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జ్వరము కానీ లేదా ఈ సంబంధించినటువంటి వైరస్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శరీరంలో వేడి పెరగడము, తద్వారా మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఆర్థరైటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 12, 13, 14 తారీఖుల్లో మీకు ప్రధానంగా లాభం కోసం చేసేటువంటిది ఏ పనైనప్పటికీ కూడా కలిసి రాదు. అధిక ధన వ్యయము, అలాగే శ్రమ అధికంగా ఉండడము, శారీరక శ్రమ, అలాగే మానసిక వ్యధ అధికంగా ఉండడం, ఈ కారణం చేత 12, 13 తారీఖు, 14వ తారీఖులు కూడా మీకు అనుకూలంగా ఉండవు. 26, 27 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా లాభం కోసం చేసేటువంటి ఏ పని కూడాను మీకు నష్టమే జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడి పెట్టకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. మీలో ఈ యొక్క 26, 27 తారీఖుల్లో మీకు ఏ విధంగా ఉంటుందంటే ఏ పని నేను చేయలేనేమో, నాకు సరిగ్గా ఉండదేమో అనేటువంటి యొక్క భావన కలుగుతుంది. కానీ దైవానుగ్రహంతో పట్టువదలని విక్రమార్కుడిలా మీరు ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ చెప్పినటువంటి 7 రోజుల్లో మీరు ఎటువంటి జీవితానికి సంబంధించి ఎటువంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. విద్యార్థులు చక్కగా అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. దూర విద్యకి, అలాగే విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అయితే ప్రధానంగా జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు భేదాభిప్రాయాలు, పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు ఎవరితో వర్క్ చేస్తారో, మీరు ఎవరితో కలిసి ఉంటారో వారి వల్ల మీకు సమస్యలు వస్తాయి. వారు మిమ్మల్ని ఉద్రేకపరచవచ్చు. కాబట్టి వారు చేసేటువంటి అనగా మిమ్మల్ని మీ అహాన్ని తగ్గించే విధంగా మీకు మాటలు అనేటువంటివి మీకు వారి ద్వారా వస్తాయి. కాబట్టి ఎదుటి వాళ్ళని టేక్ ఇట్ ఈజీ అన్న ధోరణితో మీరు కనుక ఉన్నట్లయితే సమస్యలు చాలా మటుకు మీకు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కన్యారాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.
ఉద్యోగార్థులకి సంబంధించి నూతన ఉద్యోగం అనేటువంటిది 14 నుంచి 30 తారీఖు మధ్యలో ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా సఫలీకృతులవుతారు. బదిలీలకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అలాగే వివాహ సంబంధమైనటువంటి చేయ ప్రయత్నాల్లో మీకు ప్రధానంగా మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. అయితే రుణపరముగా, ధనపరముగా, ఆరోగ్యపరంగా మీరు 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. ఈ చెప్పినటువంటి 3, 4, 12, 13, 14, 26, 27 ఈ తేదీలలో మీకు సమయం అనుకూలంగా లేదు. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు కన్యా రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఏ పని చేయాలన్నా, గొప్ప పనులు చేయాలంటే మనస్సు సంతోషంగా ఉండాలి. మనస్సు బాధపడుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆందోళనగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి ఈ వారం రోజుల్లో మీరు ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మేలని గమనించాలి. అయితే జూన్ 6వ తారీఖు రోజున శని జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్యకు సంబంధించి, వివాహానికి సంబంధించి, ఆరోగ్యము మరియు ధనానికి సంబంధించినటువంటి, ఉద్యోగానికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు 18 హోమాలు జూన్ 6వ తారీఖు రోజున జరపబడతాయి. కేవలం 1200 రూపాయలకే మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ప్రధానంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఒక 11 రోజుల పాటు 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కావచ్చు, లేదా 14వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కావచ్చు, 24వ తారీఖు వరకు కావచ్చు. ఏదైనా కానీ గ్రహ మార్పు జరిగినప్పుడు మీరు చేసుకోవాలి. ఎందుకనంటే 1 నుంచి 14 వరకు గ్రహ మార్పు కొంత ఉంది, 14 నుంచి గ్రహాల మార్పు కూడా ఉన్నాయి. కాబట్టి 1వ తారీఖు నుంచి అయినా మొదలు పెట్టండి, 14వ తారీఖు నుంచి అయినా మొదలు పెట్టండి. గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయండి. పూజ చేసిన తదనంతరం దుర్గా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే ఈ జూన్ నెలలో వచ్చే ప్రధానమైన సమస్యలు మీకు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 3వ తారీఖు 4వ తారీఖు మధ్యకాలంలో మీకు వాహన ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ నియమాలు కనుక మీరు పాటించినట్లయితే జూన్ నెలలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.